హలో బాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్. నేను మీ వంశీ. అందరు ఎలా ఉన్నారు? ఐ హోప్ ఎవ్రీవన్ ఇస్ డూయింగ్ గ్రేట్. సో ఈ వీడియోలో మన దగ్గర ఉంది 160cc కేటగిరీలో వన్ ఆఫ్ ద బెస్ట్ అండ్ వన్ అండ్ ఓన్లీ ఫాస్టెస్ట్ మోటార్ సైకిల్ అయిన హీరో ఎక్స్ట్రీమ్ 160R 4V అప్డేటెడ్ మోడల్. అయితే మనకి లాస్ట్ ఇయర్ మోడల్ తో మనం కంపేర్ చేసుకుంటే ఎక్కువగా చేంజెస్ అనేది చేయలేదు, కానీ చేసిన చేంజెస్ ఏవైతే ఉన్నాయో అవి చాలా యూస్ఫుల్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. ఆల్రెడీ ఈ బైక్ నేను కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ డ్రైవ్ చేసిన తర్వాత ఈ వీడియో అనేది చేస్తున్నాను. ఈ వీడియోకి ముందు ఈ బైక్ యొక్క హెడ్లైట్ టెస్ట్ అనేది మన ఛానల్లో ఉంది. దీని తర్వాత డీటెయిల్డ్ రైడ్ రివ్యూ కూడా మన ఛానల్లో వస్తుంది. దానికోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఫస్ట్ అప్డేట్ గురించి చూసుకున్నట్టయితే కొత్త కలర్ స్కీమ్ తో వస్తుంది. ఫస్ట్ ఈ బైక్ యొక్క మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేసుకొని ఫ్రంట్ హెడ్లైట్ నుంచి అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ మనం ఇగ్నిషన్ అనేది ఆన్ చేయగానే ఫ్రంట్ హెడ్ లైట్ లో రెండు డిఆర్ఎల్స్ అనేది రన్ అవుతున్నాయి. సో ఈ బైక్ లో మనకి టోటల్ గా ఎల్ఈడి హెడ్ లైట్ సెటప్ అనేది వస్తుంది. ఇండికేటర్స్ కూడా ఎల్ఈడి ఉంది. ఈ బైక్ యొక్క డీటెయిల్ హెడ్ లైట్ టెస్ట్ కావాలనుకుంటే మన ఛానల్లో ఉంది, వీళ్ళు చెక్అౌట్ చేయండి. సో ఈ బైక్ లో మనకి అజార్డ్ స్విచ్ కూడా ఉంది. ఒకసారి అజార్డ్ అనేది ఆన్ చేసి మీకు ఇండికేటర్స్ క్వాలిటీ ఎలా ఉందో, లుక్ ఎలా ఉందో చూపిస్తాను. సో ఇండికేటర్స్ కూడా మనకు ఎల్లో కలర్ ట్రీట్మెంట్ లో అయితే వస్తుంది. చూడడానికి చాలా బాగుంది. ఈ బైక్ కి మనకు డైరెక్ట్ కాంపిటీషన్ అయిన అపాచీ 160 లో కూడా మనకు బల్బ్ టైప్ ఇండికేటర్స్ వస్తున్నాయి. అండ్ హెడ్ లైట్ దగ్గర మనకి కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది ఇస్తున్నారు. దీని వల్ల చాలా ప్రీమియం అనేది కనిపిస్తుంది. ఫస్ట్ అయితే మనం అజార్డ్ అనేది ఆఫ్ చేసి ఒకసారి మీకు క్లియర్ గా చూపిస్తాను కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది ఎంత ప్రీమియం గా కనిపిస్తుందో. అయితే మనం లాస్ట్ ఇయర్ మోడల్ లో చూసుకుంటే ఈ కార్బన్ ఫైబర్ టెక్స్చర్ అనేది మనకు ఉండేది కాదు. ఈ ఇయర్ మోడల్ అయితే మనకు యాడ్ అయితే చేశారు. అండ్ ఫ్రంట్ లో మనకి 37mm KYB USD ఫోక్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఫ్రంట్ సస్పెన్షన్ క్వాలిటీ అనేది చాలా బాగుంది. సో ఈ గోల్డెన్ కలర్ సస్పెన్షన్ పైన మనకు రిఫ్లెక్టర్స్ తో పాటు KYB బ్రాండింగ్ కూడా ఇస్తున్నారు. 160cc లో వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ అంటే నాకు ఈ బైక్ లో అనిపించింది. ఫ్రంట్ ఫెండర్ పైన కూడా మనకి లిటిల్ బిట్ బ్రౌనిష్ టైప్ టెక్స్చర్ అయితే ఉంది. అండ్ ఫ్రంట్ టైర్ యొక్క ప్రొఫైల్ గురించి మాట్లాడితే 100/80 సెక్షన్ 17 ఇంచ్ ఆఫ్ వీల్స్ అయితే ఉన్నాయి. వీల్ పైన కూడా మనకు గోల్డెన్ టైప్ ఆఫ్ రిమ్ టేప్ అయితే ఇచ్చారు. అండ్ ఈ బైక్ లో మనం బ్రేక్స్ గురించి మాట్లాడితే ఫ్రంట్ మనకి 276mm ఆఫ్ పెట్రోల్ డిస్క్ బ్రేక్ అయితే ఉంది. దీని వల్ల ఏంటంటే మనకు బెటర్ హీట్ డిసిపేషన్ అనేది అవుతుంది. అండ్ ఫ్రంట్ లో మనకి డ్యూయల్ క్యాలిపర్స్ అయితే ఉన్నాయి. దీంతో పాటు డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ అనేది ఈ బైక్ లో మనకు మేజర్ అప్డేట్. సో ఫ్రంట్ బ్రేకింగ్ రెస్పాన్స్ ఏదైతే ఉందో అది చాలా అంటే చాలా బాగుంది. రియర్ ది ఓకే ఉంది, కానీ ఫ్రంట్ ది మాత్రం టూ గుడ్ అయితే ఉంది. అండ్ నెక్స్ట్ ఈ బైక్ లో మనం స్పీడో కన్సోల్ గురించి చూసుకున్నట్టయితే లాస్ట్ ఇయర్ మోడల్ లో మనకి ఇది మేజర్ డ్రాబ్యాక్ అనేది ఉండేది. సో ఇప్పుడు దీన్ని అప్డేట్ అయితే చేశారు. ఒకసారి ఇగ్నిషన్ ఆఫ్ చేసి మళ్ళీ ఆన్ చేస్తాను చూడండి. ఒకసారి స్వైప్ అప్ అయితే ఎలా ఉందో. స్పీడోమీటర్ చూడడానికి సేమ్ ఉంది కదా, మరి దీంట్లో అప్డేట్ ఏం చేశారంటే అప్ టు 300% మోర్ బ్రైటర్ అయితే అయింది. ఇప్పుడు కింద కావాల్సిన ఇండికేషన్స్ అయితే ఉన్నాయి. ఆర్పిఎం మీటర్ ఉంది, గేర్ పొజిషన్ ఇండికేటర్, స్పీడోమీటర్, ఓడోమీటర్ అన్ని కూడా ఉన్నాయి. అండ్ ఫస్ట్ ఇన్ సెగ్మెంట్ మనకి డ్రాగ్ టైమర్ కూడా ఉంది. D1 అండ్ D2 ఉంది. D1 లో మనకి 0 to 60 చూపిస్తుంది. D2 లో మనకు 0 to క్వార్టర్ మైల్ అనేది చూపిస్తుంది. అండ్ దీంట్లో పక్కన ఉన్న మోడ్ బటన్ క్లిక్ చేస్తే మనకి ఓడో ఉంది, ట్రిప్ ఏ ఉంది, ట్రిప్ బి ఉంది. అంతే మనకు బేసిక్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది. అండ్ దీంట్లో బ్లూటూత్ కనెక్టివిటీ కూడా ఉంది. బ్లూటూత్ కనెక్టివిటీ ఉంది, కానీ టర్న్ బై టర్న్ నావిగేషన్ లాంటి ఫీచర్స్ అయితే లేవు. కాల్, SMS లాంటి అలర్ట్స్ అయితే ఉన్నాయి. సో దీంట్లో మనం కీ చూసుకున్నట్టయితే ఇప్పటికి కూడా అదే బేసిక్ కీ అయితే ఉంది. కీ ఇప్పటికి కూడా అప్డేట్ చేయలేదు. అండ్ దీంట్లో USB టైప్ ఏ ఛార్జింగ్ పోర్ట్ ఉంది, కాబట్టి ఆన్ ది వేలో మీరు ఛార్జ్ అయితే చేసుకోవచ్చు. ఈ బైక్ లో క్లచ్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ క్లచ్ అనిపించింది నాకైతే. చాలా లైట్ ఉంది. మీకు పాస్ స్విచ్ తో పాటు లైట్ విజిబిలిటీ ఒకసారి చూపిస్తాను చూడండి. ఈ బైక్ యొక్క నైట్ హెడ్లైట్ టెస్ట్ కావాలంటే మన ఛానల్ ఉంది, వీళ్ళు చెక్అౌట్ చేయండి. అండ్ ఐబీమ్, లో బీమ్ స్విచెస్ అండ్ స్విచెస్ క్వాలిటీ కూడా చాలా బాగుంది. అండ్ అదే మనం రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇంజన్ కిల్ స్విచ్ అండ్ దాంట్లోనే సెల్ఫ్ స్టార్ట్ ఉంది. దాని పక్కన హజార్డ్ స్విచ్ కూడా ఇచ్చారు సేఫ్టీ పర్పస్ కి. సో మెయిన్ గా నాకు ఈ బైక్ లో చిన్న చిన్న డీటెయిలింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి నాకు చాలా బాగా అనిపించింది. కార్బన్ ఫైబర్ టెక్స్చర్ ఇక్కడ కూడా యూజ్ చేశారు ఫ్యూల్ లీడ్ దగ్గర. అండ్ నెక్స్ట్ దీంట్లో మనకి మస్కులర్ ట్యాంక్ అనేది ఉంది. కానీ ఫ్యూల్ ట్యాంక్ కెపాసిటీ అనేది ఓన్లీ 12 లీటర్స్ అయితే ఉంది. మైలేజ్ అప్ టు 45 వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎక్స్ట్రీమ్ అని చెప్పి 3D బ్రాండింగ్ లో ఉంది. సో నెక్స్ట్ మనకి ఈ బైక్ లో లిక్విడ్ కూలింగ్ టెక్నాలజీ అయితే లేదు, ఓన్లీ ఆయిల్ కూల్ టెక్నాలజీ అయితే ఉంది. ఇది మోర్ దెన్ ఎనఫ్. మనకి సింగిల్ పీస్ ఆరన్ ఉంది. ఇంజన్ కౌల్ పైన 4 వాల్వ్ అని చెప్పి బ్రాండింగ్ ఉంది. సైడ్ స్టాండ్ ఇంజన్ కట్ ఆఫ్ సెన్సర్ ఉంది. సెంటర్ స్టాండ్ తో పాటు 5 స్పీడ్ ఆఫ్ గేర్ బాక్స్ ఉంది దీంట్లో. ఈ బైక్ లో ఉన్న గేర్ బాక్స్ ఏదైతే ఉందో అది చాలా స్మూత్ ఉంది. నేను కపుల్ ఆఫ్ కిలోమీటర్స్ నడిపిన తర్వాత చెప్తున్నాను. ఓపెన్ చైన్ సిస్టమ్ ఉంది. ఫీమేల్ కోసం ఫీమేల్ శారీ గార్డ్ ఉంది. ఫీమేల్ ఫుట్ రెస్ట్ అనేది లేదు. అండ్ సేమ్ అదే కార్బన్ ఫైబర్ టెక్స్చర్ మనకు ఫ్రంట్ లో ఏదైతే ఇచ్చారో సైడ్ ప్యానల్స్ పైన కూడా కంటిన్యూ అయితే చేశారు. సో ఈ బైక్ లో వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్ వచ్చేసి సింగిల్ సీట్ సెటప్ అనేది ఇచ్చారు. లాస్ట్ ఇయర్ మోడల్ లో మనకి స్ప్లిట్ సీట్ ఉండేది. ఫైనల్ గా ఇప్పుడు ఈ బైక్ ని మనం ఫ్యామిలీ కోసం కూడా వాడుకోవచ్చు. 160R అని చెప్పి బ్రాండింగ్ అయితే ఇచ్చారు. సీట్ కుషనింగ్ కూడా చాలా సాఫ్ట్ ఉంది. గ్రాబ్ హ్యాండిల్స్ కూడా మనకి చేంజ్ అయిపోయాయి. ఓల్డ్ మోడల్ లో ఏంటంటే మనకి కింది నుంచి ఉండేది, ఇప్పుడు పై నుంచి ఇస్తున్నారు. సో ఓల్డ్ మోడల్ అక్కడ చూసుకోవచ్చు మీరు.
అండ్ నెక్స్ట్ వన్ ఆఫ్ ద మేజర్ అప్డేట్ ఈ బైక్ లో వచ్చేసి రియర్ టైల్ లైట్ అనేది లాస్ట్ ఇయర్ మోడల్ ది అంత అపీలింగ్ ఉండేది కాదు, ఇప్పుడు చాలా బాగా అయితే కనిపిస్తుంది. అండ్ రియర్ లో కూడా మనకి సేమ్ ఇండికేటర్స్ అయితే ఉన్నాయి. వన్ ఆఫ్ ద బెస్ట్ ఫీచర్ ఈ బైక్ లో వచ్చేసి రియర్ పానిక్ బ్రేక్ అలర్ట్ ఫీచర్ అనేది ఉంది. సో దీని వల్ల ఏంటంటే ఫాగీ సిచ్యువేషన్స్ లో కూడా మనకి బెటర్ సేఫ్టీ అనేది ప్రొవైడ్ చేస్తుంది మనం సడన్ బ్రేక్ అనేది అప్లై చేసినప్పుడు. అండ్ ఈ రియర్ ప్యానల్ డిజైన్ ఏదైతే ఉందో అది కూడా చేంజ్ అయిపోయింది. రియర్ మనకి మోనోషాక్ అబ్జర్వర్ అయితే వస్తుంది. ఇది లిటిల్ బిట్ మనకి స్టిఫర్ సైడ్ లో ఉంది, కానీ ప్రాబ్లం అయితే కాదు. అప్ టు 7 స్టెప్ వరకు మనం అడ్జస్ట్ కూడా చేసుకోవచ్చు. రియర్ 130 సెక్షన్ మనకు రేడియల్ టైర్ తో పాటు రియర్ 220 డిస్క్ బ్రేక్ విత్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్, దాంతో పాటు నిసన్ క్యాలిపర్ కూడా ఇచ్చారు. రియర్ బ్రేకింగ్ బైట్ అనేది డీసెంట్ ఉంది. రియర్ తో కంపేర్ చేసుకుంటే ఫ్రంట్ బ్రేకింగ్ రెస్పాన్స్ అనేది టూ గుడ్ అయితే ఉంది ఈ బైక్ లో. అండ్ నెక్స్ట్ ఈ బైక్ లో మనం మెయిన్ ఇంజన్ గురించి మాట్లాడితే దీంట్లో 163.2 cc ఎయిర్ అండ్ ఆయిల్ కూల్డ్ 4 వాల్వ్ ఇంజన్ తో పాటు వస్తుంది. ఇక్కడ 4 వాల్వ్ బ్రాండింగ్ కూడా ఇచ్చారు. ఈ ఇంజన్ అనేది మనకు 16.9 PS ఆఫ్ పవర్ అండ్ 14.6 Nm ఆఫ్ టార్క్ అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బైక్ లో మనకు ఇనిషియల్ పికప్ ఏదైతే ఉందో అది క్రేజీ అంటే క్రేజీ ఉంది. అండ్ దీంట్లో ఆయిల్ కూలర్ టెక్నాలజీ ఉంది కాబట్టి బైక్ అనేది అంత హీట్ కూడా తొందరగా అవ్వదు. సో ఈ 160cc కేటగిరీ ఏదైతే ఉందో దీనికి మనకు ఆయిల్ కూలర్ అనేది మోర్ దాన్ ఇనఫ్. మనకు లిక్విడ్ కూల్ అనేది అవసరం లేదు. లిక్విడ్ కూల్ ఇస్తే మనకు ప్రైస్ కూడా డెఫినెట్ గా ఇంక్రీజ్ అయితే అవుతుంది. అండ్ నెక్స్ట్ ఈ బైక్ యొక్క సీట్ హైట్ గురించి మాట్లాడితే 795 mm అయితే ఉంది. నా హైట్ అరౌండ్ 5'6" ఉంటుంది. నాకు జస్ట్ టిప్ టో అవుతుంది. అండ్ ఈ బైక్ యొక్క ఓవరాల్ గ్రౌండ్ క్లియరెన్స్ వచ్చేసి 165 mm అయితే ఉంది. మనకు సిటీ పర్పస్ కి మోర్ దెన్ ఇనఫ్ అయితే వాడుకోవచ్చు. అండ్ 145 kgs ఆఫ్ వెయిట్ అయితే ఉంది కాబట్టి లైటర్ మోటార్ సైకిలే. మీ హైట్ లైక్ 5'7", 5'8" ఉన్న వాళ్ళకైతే ఫ్లాట్ ఫుట్ అయితే అవుతుంది. 5'6" ఉన్న వాళ్ళకి జస్ట్ ట్రిప్ టో అయితే అవుతుంది. సో వెయిట్ కూడా మనకు ఎక్కువ లేదు కాబట్టి ఈజీగా మేనేజ్ చేయొచ్చు. అయితే 2024లో ఈ బైక్ ని మీరు కొనాలా వద్దా అంటే డెఫినెట్ గా కొనొచ్చు. 160cc సెగ్మెంట్ లో మీరు సిటీ పర్పస్ కి ఒక బైక్ చూసుకుంటున్నారు, ఫ్యామిలీ కోసం కూడా యూజ్ చేసుకోవాలనుకుంటే ఈ బైక్ అయితే చాలా బాగుంటది. మెయిన్ గా మాకు ఇనిషియల్ పర్ఫార్మెన్స్ అనేది చాలా బాగుంటది. టాప్ ఎండ్ అనేది మాకు అవసరం లేదు. ఎక్కువ మేము టాప్ ఎండ్స్ అనేది కొట్టాం అనుకునే వాళ్ళకి ఎక్స్ట్రీమ్ 160 అనేది చాలా బెస్ట్. ఇనిషియల్ పికప్ లో ఎంత క్రేజీ ఉందంటే అంత క్రేజీ ఉంది. అపాచీ గానీ N160 NS ని కూడా డెఫినెట్లీ బీట్ చేస్తుంది ఈ బండి అయితే. సో ఈ బైక్ లో మరి పర్ఫార్మెన్స్ ఇంత క్రేజీగా ఉంది. మైలేజ్ ఎంత వస్తుంది అంటే సిటీలో మీరు నడుపుకున్న దాన్ని బట్టి 35 to 40 మధ్యలో అయితే వస్తుంది. అదే మీరు నీట్ అండ్ క్లీన్ గా నడుపుకున్నట్టయితే దీంట్లో 45 వరకు అయితే మాక్సిమం మైలేజ్ రావచ్చు. అండ్ లాస్ట్ ఇయర్ మోడల్ తో కంపేర్ చేసుకుంటే ఫ్యామిలీ కంఫర్ట్ అనేది దీంట్లో చాలా బెటర్ అయితే చేశారు. సింగిల్ సీట్ సెటప్ తో వస్తుంది అండ్ డ్యూయల్ ఛానల్ ఏబిఎస్ ఉంది కాబట్టి మరింత సేఫ్టీ. సో ఎవరైనా 160cc కేటగిరీలో ఒక మంచి బైక్ తీసుకుందాం అనుకుంటే ఆల్ రౌండర్ మోటార్ సైకిల్ ఈ బైక్ అయితే నేను డెఫినెట్ గా రికమెండ్ అయితే చేస్తాను. దీంట్లో మనకు ఇనిషియల్ పికప్ అయితే క్రేజీ అంటే క్రేజీ అయితే ఉంది. ఫ్రంట్ మనకు యూఎస్డి ఫోక్స్ ఉన్నాయి. రియర్ మోనోషాక్ ఉంది. రియర్ మోనోషాక్ అనేది మనం అడ్జస్ట్ అయితే చేసుకోవచ్చు. సస్పెన్షన్ ఫీడ్‌బ్యాక్ కూడా నాకు 160cc సెగ్మెంట్‌లో వన్ ఆఫ్ ద బెస్ట్ సస్పెన్షన్ అనిపించింది. అండ్ టైర్స్ కూడా మనకి గ్రిప్ బాగుంది. రియర్ రేడియల్ టైర్ వస్తుంది. అండ్ మనకు బ్రేకింగ్ కూడా చాలా ఇంప్రూవ్ చేశారు. నైట్ హెడ్ లైట్ కూడా మనకు విజిబిలిటీ అనేది సిటీ పరంగా గానీ, హైవే పరంగా వాడుకున్నా గానీ విజిబిలిటీ అయితే చాలా బాగుంది. సో 160cc సెగ్మెంట్‌లో మంచి బల్కీ అండ్ మస్కులర్ లుక్‌తో పాటు ఫ్యామిలీకి సెట్ అవ్వాలి, పర్ఫార్మెన్స్ ఉండాలనుకున్న వాళ్ళకి ఈ బైక్ అయితే డెఫినెట్‌లీ రికమెండ్ అయితే చేస్తాను. ఈ బైక్‌ని తీసుకుందాం అనుకుంటే ఒకసారి మీ నియర్ బై డీలర్‌షిప్‌కి వెళ్లి టెస్ట్ రైడ్ అయితే చేయండి. డెఫినెట్‌గా ఈ బైక్ అనేది మీకు నచ్చుతుంది. సో ఇదైతే నా నుండి హీరో ఎక్స్‌ట్రీమ్ 160R 4V అప్డేటెడ్ మోడల్ యొక్క డీటెయిల్డ్ వాక్ అరౌండ్ రివ్యూ అయితే. మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియోతో వస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, కీప్ లవింగ్, కీప్ సపోర్టింగ్. సైనింగ్ ఆఫ్ యువర్ మోటో బాయ్ వీకే.